కొన్ని లాజిక్స్ని ఇంట్లో పెట్టేసి ఒక ప్యూర్ సినిమా ఫ్యాన్ లాగా మీరు థియేటర్కి వెళ్ళి నేను సినిమాని ఎక్స్పీరియన్స్ చేయగలను అంటే పెద్ది ఈజ్ ద మూవీ ఫర్ యూ. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా విత్ సాయి. సో పెద్ద మూవీ అయితే చూస్తాను భయ్య. సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక రకమైన టాక్ నడుస్తుంది, అదే నమ్మద్దు. బిఫోర్ ఎనీథింగ్ ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు రివ్యూ ఎలా ఉండబోతుందంటే జనరల్ ఆడియన్స్ ఎలా చూస్తారు, ఒక TFI బాని సినిమా ఎలా చూస్తాడు అలా చెప్పబోతున్నాను భయ్య. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ గురించి మాట్లాడాలంటే బుచ్చి ఈ సినిమా ఇద్దరు షోల్డర్స్ మీద నిలబెట్టాడు భయ్య. ఒకటి AR రెహమాన్ షోల్డర్, ఇంకోటి రామ్ చరణ్ షోల్డర్ అనమాట. అసలు వీళ్ళిద్దరు లేకపోతే సినిమాని ఊహించుకోవడం కూడా కష్టం అనమాట. ఫస్ట్ రామ్ చరణ్ గురించి మాట్లాడుకుందాం. RRR ఈవెంట్ లో రాజమౌళి ఒకటి అంటాడు, రామ్ చరణ్ ఒక వైట్ పేపర్ లాగా, దాని మీద మీరు ఏం గీసుకుంటే అదే అవుతాడు అని. ఇది నిజం. ఎందుకంటే పెద్ద సినిమాలో మీరు రామ్ చరణ్ ఎక్కడా చూడరు. యూ విల్ ఓన్లీ సీ పెద్ది. సినిమాని అలా యాక్ట్ చేశాడు అనమాట. ఒక ఎమోషనల్ సీన్ అవ్వనియండి, ఒక ఫైట్ సీన్ అవ్వనియండి, అసలు ఆ బాడీ ఉంది భయ్య, బాడీ బాక్స్ ఆఫీస్. అండ్ AR రెహమాన్ గురించి వస్తే ట్రైలర్ చూసాక చాలా మంది ఒక మిక్స్డ్ ఒపీనియన్ చెప్పారనమాట, రెహమాన్ దెబ్బేసాడు అని. సినిమా చూడండి, రెహమాన్ ఆన్ ఫుల్ డ్యూటీ. యూ విల్ నో వై హీస్ AR రెహమాన్ అనమాట. కొన్ని BGMs ఉంటాయి, ముందు మసా అది ఉంటుంది కదా బీజ్, దానికి ఉంటదండి BGM, కుమ్మేశాడు అంతే. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ 30 minutes అలా వెళ్తా ఉంటది అనమాట. ఈ 30 minutes లో రామ్ చరణ్ ఇంట్రో ఉంటుంది. ఇంట్రో చాలా బాగుంటది అనమాట. బట్ వెళ్తున్న కొద్దీ కొంచెం బోర్ కొడుతుంది. హీరోయిన్ ట్రాక్ ఉంటుంది అనమాట. హీరోయిన్ ట్రాక్ యూ కెన్ నెగ్లెక్ట్ ఇట్. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసింది హీరోయిన్ ఏదో మాసెస్ గురించి పెట్టారని కానీ పెద్ద ట్రాక్ ఉండదు. ఇన్ఫాక్ట్ చిరాకు వస్తుంది అనమాట, ఎందుకురా బాబు హీరోయిన్ ఉంది అని. అది అయిపోయిన తర్వాత ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సినిమా క్లైమాక్స్ వరకు ఉంటుంది భయ్య. స్టోరీ పాయింట్ స్టిక్ ఆన్ అయి ఉంటుంది. రామ్ చరణ్ అలా లాక్కెళ్తాడు అనమాట. చెప్తున్నా కదా, కమర్షియల్ మూవీస్ తీయడంలో బుచ్చి కమర్షియల్ మూవీస్ వేరే. మీరు ఆల్రెడీ ఉప్పెన చూస్తుంటే ఉప్పెనలానే ఉంటుంది అనమాట సినిమా. ఇది కూడా ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం చాలా ధైర్యం ఉండాలండి. స్టార్ హీరో సెలెక్ట్ చేసుకునే స్టోరీ కాదు, దానికి రామ్ చరణ్ ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి క్లైమాక్స్ వరకు స్టోరీ చాలా బాగుంటుంది. అండ్ ఆ ఫ్లైట్లు అవనేయండి, లేకపోతే స్పోర్ట్స్ అవనేయండి, ఆ క్రాస్ ఓవర్ అథ్లెటిజం అవనేయండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, చాలా అంటే చాలా బాగా వెళ్తుంది అనమాట. ఇక్కడ క్యారెక్టర్స్ ఉంటాయి కొన్ని, జగపతి బాబు గారి క్యారెక్టర్ అవనియండి, లేకపోతే మన శివన్న క్యారెక్టర్ అవనియండి. వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటంటే చాలా యూనిక్ గా ఉంటాయి అనమాట. అంటే పెద్ద క్యారెక్టర్స్ అవ్వకపోయినా వాటి క్యారెక్టర్ వల్ల పెద్ద ఆర్క్ అనేది డ్రైవ్ అవుతుంది అనమాట. ఇది పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే ఐ కెన్ సే ద ఓన్లీ నెగిటివిటీ విచ్ ఐ సా ఇస్ హీరోయిన్ ఆర్క్. చాలా నెగ్లెజిబుల్. హీరోయిన్ ఎందుకుందరా అని, ఇప్పుడు హీరోయిన్ పెట్టాలి, నేను పెట్టిన తర్వాత హీరోయిన్ పెడితే నేను ఎక్స్పోజ్ చేయించాలి అన్నట్టే ఉంటది అనమాట. అంతకు మించి ఉపయోగం లేదు సినిమాలో. కానీ ఇక్కడ కూడా మీకు బుచ్చిబాబు ఇదేంటంటే, బుచ్చి టెల్స్ లవ్ స్టోరీ డిఫరెంట్లీ అండి. ఒక సీన్ ఉంటుంది జాన్వీ కపూర్ది, ఫెల్ట్ ఇట్ సో నైస్, చాలా బాగుంది అనమాట. అంటే హీరోయిన్ ఏం బాగుంది అని కాదు కానీ అది ఒక్క సీన్, 5 to 6 seconds సీన్ అనమాట, చాలా బాగుంది అది మాత్రం. మిగతాదంతా హీరోయిన్ నార్ ఖచ్చితంగా నెగ్లిజిబుల్. అండ్ నేను సోషల్ మీడియాలో కొన్ని చూస్తున్నానండి, ఇలాంటి సినిమా మీరు కావాలంటే ఖచ్చితంగా ఒక కమర్షియల్ మూవీ ఫ్యాన్ లాగే వెళ్ళి చూడాలండి. నేనేదో ఇప్పుడు రామ్ చరణ్ బ్యాట్కి థ్రెడ్ ఊడిపోయింది, షాట్ కొడితే ఆ షాట్ కొడితే అంత దూరం ఎలా వెళ్తుంది బాలు అని మీరు సినిమా చూస్తానంటే అన్ని లెక్కలు వేసుకుంటే సినిమా నచ్చదు. ఈ సినిమాయే కాదు, TFIలో ఏ సినిమా కూడా నచ్చదు మీకు. కొన్ని లాజిక్స్ని ఇంట్లో పెట్టేసి ఒక ప్యూర్ సినిమా ఫ్యాన్ లాగా మీరు థియేటర్కి వెళ్ళి నేను సినిమాని ఎక్స్పీరియన్స్ చేయగలను అంటే పెద్ది ఈజ్ ద మూవీ ఫర్ యూ. సో దిస్ ఈస్ ద రివ్యూ ఫర్ దిస్ మూవీ గైస్. వెళ్ళండి, సినిమాని థియేటర్లోనే ఎంజాయ్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ రిలేటెడ్ కాంటెంట్ కోసం ఫాలో సినిమా విత్ సాయి.